ఫస్ట్ జీతం నాది 25,000 అండి. ఆ టైంలోనే పెద్ద మొత్తం, చాలా పెద్ద శాలరీ పెద్ద శాలరీ. అయితే ఎవడు వచ్చి ఎవడిని చంపుతాడన్న ధైర్యం లేదు, గ్యారెంటీ లేదా? ఎట్ట ఉంటుందంటే 7 గంటల పైన ఆ దేశం వాళ్ళే చెప్తారు, కొంచెం పోలీస్ స్టేషన్లో వచ్చి చెప్పేసి పోండి. ఎట్లా వెళ్ళినప్పుడు వాళ్ళ దేశం వాళ్ళే, మీరు వేరే దేశం నుంచి వచ్చారు, పోయేప్పుడు కొంచెం స్టేషన్లో చెప్పండి, 8 గంటల పైన మీరు ఎక్కడ తిరగకండి అని, ఎందుకంటే ఎంబసీ టు ఎంబసీ ప్రాబ్లం అవుతుందని చెప్పి కొంచెం బయటపడి. అప్పుడు కూడా అంతే, ఇక్కడ వచ్చి సంస్కారము కల్చర్ వల్ల 6 గంటల పైన బయట పోకరా అని మా అమ్మ చెప్తానది. అక్కడ వచ్చి భయంతో 7 గంటలకే బయట వచ్చేస్తాను. బట్ ఒకటండి, ఆకలి తెలిసిన వాడికి నొప్పి తెలిసిన వాడికి అండి ఎంతైనా కృషిస్తారు. సో నా లైఫ్ ట్యాగ్ లైన్ అంతే అండి, ఏదైనా తెగించేలేరు అంతే లైఫ్లో ముందుకి. దెన్ ఫైజర్కి ఎలా సార్? సో ఇది అయిన కొన్ని రోజులు అయిందండి. ఈ సన్ ఫార్మాలో నేను సన్లో నేను గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ అవుతానండి. ఫ్రమ్ ఏ డిపో మేనేజర్ టు బి గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్. ఇండియాలోనే బిగ్గెస్ట్ కంపెనీ, సారీ వరల్డ్లో. ఇప్పుడండి, అప్పుడు కాదు, అప్పుడు ఒక 200 కంపెనీలు ఉన్నాయి. అంటే మీకు మంచి కాంట్రిబ్యూషన్ ఇచ్చారు కంపెనీ. అవునవును. లేదు, ఇండియాలో అప్పుడు ఫార్మాసిటికల్ లేదండి. మీకు చెప్పాలంటే అప్పుడు పెద్ద కంపెనీ ఉండేది గ్లాక్సో ఒకటే. గ్లాక్సో కూడా బొరూస్ వెల్కమ్ అనే కంపెనీతో టైఅప్ అయింది.